గుడ్ మార్నింగ్ ఆల్. నిన్నటి వరకు మనం 5th క్లాస్ పదాలు అర్థాల వరకు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మనం 6th క్లాస్ చూద్దాం. అంగ్రి, కాలు, అంజనం, కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య. అంతులేని, లెక్కలేని, చివరలేని అజ్ఞాతవాసం, ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. అడలుకొను, ఏడ్చు, అనగా పాపము లేనివాడా, అనుజుడు, తమ్ముడు, అపారమైన, చాలా ఎక్కువైన, అంతులేని, అభినందన, మెచ్చుకోలు, ప్రోత్సాహం, అభిరతి, అపేక్ష, కోరిక, అమరు, ఒప్పు, అమరులు, మరణం లేనివారు, దేవతలు, అలయించు, బాధపెట్టు, కష్టపెట్టు. అలుసు, తక్కువ, చిన్నచూపు, అవరజుడు, తమ్ముడు, అవశేషం, మిగులు, అవిశ్రాంతం, విశ్రాంతి లేని, ఆనవాళ్ళు, గుర్తులు, ఆమడ, 8 మైళ్ళ దూరం, ఆరగించు, తిను. ఇంగితజ్ఞులు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు, ఇడక, ఇవ్వకుండా. ఉచ్చు, వల, ఉదది, సముద్రం, ఉబ్బు, పొంగిపోవు. ఉరుశక్తి, గొప్ప శక్తి, ఏకాఏకిన, అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక, పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగుమతి, చేరవేయడం. ఎడద, హృదయం, ఎద. ఎత్తుగడ, ఉపాయం, ప్రయత్నం. సంతోషం, ఎలిమి, సంతోషం. ఏండ్లు, సంవత్సరాలు. ఏరు, పెద్దవాగు, నది లాంటిది. ఒప్పు, ప్రకాశించు, వెలుగు. ఓరిమి, ఓపిక. కంచె, రక్షణగా ఏర్పరిచిన కంప. కదనం, యుద్ధం. కందుకం, బంతి, కబ్జా, దురాక్రమణ, తనది కాని వాటిని ఆక్రమించడం. కయ్యం, కొట్లాట, గొడవ. కర్కోటకుడు, కఠినమైనవాడు. కర్కోటకుడనే పేరుగల సర్పం. కర్మలు, పనులు. కలిత, పొందబడిన. కల్లం, ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. కలుగు, రంధ్రం. కవచం, రక్షణ కొరకు ఒంటిపై ధరించునది. కార్యం, పని. కాలుష్యం, మలినం. కీర్తి, గొప్పతనం, యశస్సు, పేరు. కుంచం, 4 మానికల కొలమానం. మానికకు 4 సోలలు, దాదాపు 7.5 కిలోలకు సమానం. కృషికుడు, రైతు. కొప్పెర, తలపై నుండి కప్పుకొనే గొంగడి, నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర. కొలువు, ఉద్యోగం, ఆస్థానం. కోనేరు, చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం. పుష్కరిణి. ఖడ్గం, కత్తి. ఖేదం, దుఃఖం, ఏడుపు, బాధ. గడియ, 24 నిమిషాల కాలం. గాసం, ఆహారం, గడ్డి. గీరెలు, గీతలు. గొబ్బున, శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గోపురం, దేవాలయపు వాకిలి, ద్వారం. జ్ఞానం, జ్ఞానం, బుద్ధి. చందనం, గంధం. చంద్రహాసం, కత్తి, ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ఛత్రపతి, రాజ్యలాంఛనంగా గొడుగును ధరించినవాడు, రారాజు. చిత్తం, మనసు. చిల్లు, రంధ్రం. చూడ్కులు, చూపులు. జమాబందీ, భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జరూర్, తప్పకుండా. జల్దీ, వెంటనే, తొందరగా. జవాను, బంటు, సైనికుడు. జిద్దు, మొండి వైఖరి. జీవజాలం, ప్రాణుల సమూహం. జెర్య, కొంచెం, కొద్దిగా. తడయక, ఆలస్యం చేయక. తనర్చు, ప్రకాశించు. తప్తం, కాలిన. తరి, సమయం. తలగొట్టి, తల నరికి. తాకీదు, ఆజ్ఞాపత్రం. తాటిజెగ్గ, తాటిమట్ట. తాపడం, అతికించడం. తూనికరాళ్ళు, కొలతరాళ్ళు. తృణము, గడ్డి. తెరుంగులు, విధాలు. తేటతెల్లం, మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు, 3 గీతలు.
దాపనం దాచడం, దుర్గమం వెళ్ళరానటువంటి, దుర్భేద్యము పగలగొట్టలేనట్టి, దొడ్డి పశువుల కొట్టం. ధర వెల, మూల్యం. ధార పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు. నారి స్త్రీ, నిరంకుశం అడ్డులేనటువంటిది, నిర్మలం మురికిలేనిది, స్వచ్ఛమైనది. నిర్మూలించు, రూపుమాపు. నుడుగులు మాటలు, నెమికించుట వెతికించుట. నెరియలు నేలపగుళ్ళు, నైపుణ్యం నేర్పరితనం. నళినీదళం తామరాకు. పత్త చిరునామా, పయ్యెర గాలి. పరముడు ఉన్నతుడు గొప్పవాడు. పాదయుగళం రెండు పాదాలు. పారితోషికం బహుమానం. పాలికాపు పంట కాపరి. పుడమి నేల. పుడిసెడు సగానికి మడిచిన అరచేయి అంత చేర. పురోగతి అభివృద్ధి. పులకరింత గగ్గురుపాటు. పొడగాంచి రూపు చూసి. పొల్లు పోకుండా ఏదీ వదలకుండా. ప్రగతి అభివృద్ధి. ప్రతిధ్వని మారుమ్రోత. ప్రలోభం దురాశ, ఎక్కువ ఆశ పెట్టడం. ప్రస్తుతి ఎక్కువగా పొగడడం. ప్రాచీనం పూర్వం వెనుకటి. ప్రాలుమాలి సోమరితనం. ప్రాతిపదిక మూలం ఆధారం. బలీయులు బలం కలవారు వీరులు. బావుట జెండా. బిత్తరపోవు ఆశ్చర్యపోవు బీరిపోవు. భూసతి భూమి అనే స్త్రీ. మజ సంతోషం సంబురం. మడుగు నీటికుంట. మనీషి బుద్ధిమంతుడు. మలుపుట మళ్లించుట. మార్గదర్శకుడు దారిని చూపించేవాడు. మాధవుడు విష్ణువు. మారుమనువు ఇంకో పెండ్లి. మాన్య గొప్పదైన. మిన్ను ఆకాశం. మున్నూరు 300. ముదము సంతోషము. మూక సమూహం గుంపు. మ్యూజియం వస్తు ప్రదర్శనశాల. మృత్పిండము మట్టి ముద్ద. మృత్యువు మరణం చావు. మేను శరీరం ఒళ్ళు. ఈ మేను అనేది ఒకసారి మనకి ఇదివరకు టెట్లో కూడా వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి 2 సార్లు వచ్చింది ఇది మేను అనేది. ఇంకా మొగులు మేఘం మబ్బు. మోదము సంతోషము. యవీయసుడు తమ్ముడు. యుగ్మము జంట. రిపులు శత్రువులు. రుధిరం రక్తం నెత్తురు. లేమి దారిద్ర్యం. వడ వేడి వేసవికాలపు తీవ్రతాపము. వడగండ్లు వానరాళ్ళు. వడి వేగం. వరిపిడి వరిపొట్టు. వార్ధి సముద్రం. విదుల్చుట దులుపు. విధి కర్తవ్యం చేయవలసింది. వనది సముద్రం. వనవాసం అడవిలో నివాసం ఉండడం. విప్లవం మార్పు తిరుగుబాటు. విభూతి ఐశ్వర్యం బూడిద. విరించి బ్రహ్మ. విల్లు ధనుస్సు. వివేకం తెలివి. విస్మయం ఆశ్చర్యం. వెతలు బాధలు కష్టాలు. వెలవెలబోవు కలతప్పడం తెల్లబోవు. వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు. వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడం. శక్తి బలం. శతాబ్దం 100 సంవత్సరాల కాలం. శాన చాలా. శిల రాయి. శుక్తి ముత్యపు చిప్ప. శీఘ్రం వెంటనే. శ్రవణాభిరతి వినాలనే కోరిక. సవారీ చేయుట ఎక్కి తిరుగుట లేదా అధికారాన్ని చెలాయించుట. సమూహం గుంపు. సముజాయించుట నచ్చజెప్పడం. సాధువు మంచివాడు. సారథి రథాన్ని నడిపేవాడు. శుద్ధులు ముచ్చట్లు కథలు. సుషుప్తి ఒళ్ళు మరిచి గాఢ నిద్ర. స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ. సేతువు వంతెన. స్వేదం చెమట. సౌధం భవనం మేడ. సౌభ్రాత్రం సోదరభావం. సంపన్నులు ధనవంతులు. సంబురం ఆనందం. హర్షం సంతోషం. హాలికులు రైతులు. హుంకరించుట హుమ్మని ధ్వని చేయుట.
ఇక్కడి వరకు మనకు 6th క్లాస్ పదాలు అర్థాలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పర్యాయ పదాలు నానా అర్థాలు కూడా ఉన్నాయి. అవి ఇంకొక వీడియోలో చేస్తా. అండ్ ఈ అన్ని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఈ పదాలు అర్థాలు పర్యాయ పదాలు నానా అర్థాలు ప్రతి ఒక్కటి చదువుకోవాలి. ఏది కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే మనకు ప్రతిసారి ఎగ్జామ్లో 2 to 3 మార్క్స్ వస్తాయి వీటన్నిటి నుంచి కలిపి. సో రోజు పొద్దుగాల లేసి మీరు ఖచ్చితంగా ఇవి రివిజన్ చేసుకుంటూనే ఉండండి. అట్లయితేనే గుర్తుంటాయి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో పర్యాయపదాలు నానార్థాలు చేస్తా. ఓకే, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.